హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి డైలీ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరేమో అనుకున్నాను, కానీ మా చెల్లి ఉంది. మేము వచ్చేటప్పుడు మా అమ్మకి చెప్పలేదన్నమాట, సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చేసాము. మా చెల్లి అయితే ఇంకా మా ఆయనకి డ్రింక్ ఇచ్చింది. మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మా అమ్మ ఆఖరికి మాకే సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే మా అమ్మ ఊడుపుకి వెళ్ళింది, మా నాన్న మాత్రమే ఉన్నాడు ఇంట్లో. మా చెల్లి, మా నాన్న, మా అమ్మ పొలం పనికి వెళ్ళిందంట. మా అమ్మ వండిన మటన్ కర్రీ కనబడుతుందా? దాకలో కనబడుతుందా? పెద్ద మూలుగా ఉంది, తినేసా. గోంగూర రొయ్యలు, అది ఇదేమో గోంగూర రొయ్యలు. చల్లే ఆపినా ఇంకో. మేము ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వచ్చామంటే అమ్మమ్మ వాళ్ళకి హెల్త్ బాగోట్లేదంట, వాళ్ళని చూద్దామని వచ్చేసాము. గోంగూర ఈ రొయ్యలన్నీ మా చెల్లి తినేసిందంట, నాకేం గోంగూర ఉంచింది. ఇప్పుడు మా అమ్మ వండిన మటన్ కర్రీ టేస్ట్. అది మీ అమ్మ వండిందని చెప్పారు ఎవరన్నా? అబ్బా బాగానే ఉంది కదా. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళని చూడడానికి బయలుదేరాను. స్కూల్ అయితే స్కూల్ అనమాట. నేను 5వ తరగతి వరకు చదువుతున్నాను. అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే స్టార్టింగ్లోనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అందుకని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా పెద్దమ్మ వాళ్ళు లోపలైతే ఉన్నారు, తనకి ఆపరేషన్ జరిగింది కదా, ఇంకా అందుకేం లోపలే ఉంది. తనైతే మా వదిన, తనకు కూడా పనులకి వెళ్ళిద్ది. అదే మాట్లాడుతున్నాము. వీళ్ళైతే మా మేనకోడలు, మేనల్లుడు అనమాట. మా ఊర్లో అయితే ఎవరు కూడా ఖాళీకైతే ఉండరు, ఏదో ఒక పనికైతే వెళ్తారు. మా ఊర్లో ముఖ్యంగా ఊడుపులు జరుగుతాయి, ఊడుపులు, కోతలు, ఆఫీస్కి వెళ్తారు. ఇప్పుడైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 2 అయింది. ఇంకా అందరూ గుర్తుపట్టావా? నేనైతే ఇంకా అమ్మమ్మ తాతయ్య దగ్గరికి గుర్తుపట్టావా? నన్ను గుర్తుపట్టావా? నాగమల్లేశ్వరమ్మ కూతుర్ని. నేనెవరో తెలుసా? నేనెవరో చెప్పు. నన్ను అడుగు. నేను ఈ విషయంలో నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు చూస్తే ఎలా అయిపోయారో అని. మనం ఎంత దూరంలో ఉన్నా మన అమ్మమ్మ తాతయ్యని ఒకసారి వెళ్ళి కనిపించి వాళ్ళతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు